సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అన్న. రిలీజ్ అయిన సినిమాలో రామం రాఘవం సినిమాకి వచ్చేసి మంచి ఆదరణ లభిస్తుంది. సో దాని గురించి కొన్ని వివరించండి. కాదు, ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ మధ్యకాలంలో బయట క్రైమ్ స్టోరీస్ ఏవైతే జరుగుతున్నాయో సేమ్ ప్యారలల్గా అదే టైంకి సినిమాలు వస్తున్నాయి. అది చూసి ఇది జరుగుతుందా లేకపోతే ఇది రావాలని అది జరగాల్సి వచ్చిందా ఏంటో తెలియదు. యాదృచ్ఛికమో సంథింగ్ ఆ కోయిన్సిడెన్స్ సిచ్యువేషన్సే. మొన్న మీర్పేట్ మర్డర్ విన్నామా, ముక్కలు ముక్కలు నరకడం, అదేమో సూక్ష్మదర్శిని సినిమాలో అట్లాగే వచ్చింది. వీడు అది చూసి చెప్పాడో లేకపోతే ఏదో తెలియదు కానీ మొత్తానికి పోలీసులు అదే స్టోరీ రాసుకొని దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది కాదు అని మనం అంటే అసలు కథ ఏందో మనం చెప్పాలి కదా, అది తెలిసి చావట్లా. ఖచ్చితంగా వాడు చెప్పిందే రాసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు రామం రాఘవం నిన్న మేడ్చల్లో పరిగెత్తించి అన్నదమ్ములు కలిసి తమ్ముళ్ళు కలిసి అన్నం చంపారు రోడ్డు మీద. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ నాన్న ఆర్టీసీ ఎంప్లాయీ, తండ్రి తర్వాత ఆ జాబ్ నాకు వస్తుంది నేను సేఫ్ అనుకున్న కొడుకు. ఎలాగూ గవర్నమెంట్ జాబే కదా కొట్టేది, 2-3 ఏళ్ళు బాగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేద్దామని ఈజీ మనీకి అలవాటు పడి అప్పులు గిప్పులు అన్నీ చేసి తాగుడు తందనాలకి అలవాటు పడి ఇంట్లో మొత్తం బాధ్యత మర్చిపోయాడు. తల్లి చెల్లి తేడా లేకుండా బూతులు మాట్లాడేవాడు. అది నచ్చక వాడిని నరికేశారు యాక్చువల్గా చెప్పాలంటే. అది వేరే స్టోరీ. ఇప్పుడు రామం రాఘవంకి దీంతో ఉన్న పోలికలు ఏంటంటే తండ్రి అసలు విచ్చలవిడి సిన్సియర్ అంటే ఇదేం పదం అని నువ్వు అనుకోవచ్చు. అంటే ఏ యాంగిల్లో చూసినా సరే నువ్వు ఎవరైనా సరే ఏదైనా ఇప్పుడు వచ్చి ఇలా రండి ఇది తీసుకోండి అని అడిగితే నాకు వద్దులేండి పర్వాలేదు మీరే వెళ్ళి వండుకోండి నేను వండుకుంటాను అంటాడు. మా చెట్టుకాయలే తీసుకోండి అన్నా కూడా తీసుకోడు. తను సంపాదించిన రూపాయితోనే తను తినాలి అనే అంత సిన్సియర్. ఫ్రీ గిఫ్ట్స్ ఫ్రీ బీస్ కూడా తీసుకోడు, అంత సిన్సియర్ ఆఫీసరు. పని కూడా చాలా బాగా చేస్తాడు, ఉద్యోగంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, సమాజంలోనూ గౌరవం చాలా ఉంది. అట్లాంటి మనిషి కొడుకంటే ఇంకో రేంజ్లో ఉండాలి. అంటే 10th స్టేట్ ఫస్ట్ రావాలి, ఇంటర్లోనూ స్టేట్ ర్యాంక్ రావాలి, ఎంసెట్లో ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది, ఏ ఐఐటియో ఏదో చేసే కొడుకులు ఉంటారు. కానీ ఆ కొడుకు ఏంటంటే డెడ్ ఆపోజిట్ ధనరాజు. అసలు ఎలా అంటే వీడు దరిద్రుడా అని మాట్లాడితే ఆ దరిద్రుడే ఒరిజినల్ దరిద్రుడు సిగ్గుపడాలి, వాడిని కూడా నాతో పోలుస్తావా అని. వీడు నీచుడా అంటే ఒరిజినల్ నీచుడు సిగ్గుపడాలి, వీడిని కూడా నాతో పోలుస్తావా. వీడు దుర్మార్గుడు అంటే ఒరిజినల్ దుర్మార్గుడు సిగ్గుపడాలి, వాడితో నన్ను పోలుస్తావా అని. అంత నీచుడు, అంత దరిద్రుడు, అంత దుర్మార్గుడు క్యారెక్టర్ అది. దాన్ని అట్లా అవలీలంగా పండించాడులే. ఆ క్యారెక్టర్లో ఉండి ఇష్టం అప్పులు చేసి ఈజీ మనీకి అలవాటు పడి చండాలంగా తిరుగుతా ఉంటే ఇతను బాగు చేయలేక తండ్రి చూసి అలసిపోతాడు. ఒకనొక టైంలో 10వ పొరకో చిల్లర వస్తాయంటే ఈయన సంతకాన్నే ఫోర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ ఫోర్జరీ చేయడం వల్ల ఇతను మీద ఒక మచ్చ పడుద్ది. ఇన్నేళ్ళు లేని మచ్చ ఇప్పుడు పడినందుకు గెంటేస్తాడు, పోరా గెట్ లాస్ట్ అని. అయితే ఎవరి ద్వారానో తెలుసుకుంటాడు, తండ్రి గవర్నమెంట్ జాబ్, ఆయన దిగిపోతే ఆయన చచ్చిపోతే నీకు వస్తుందిరా అని. మరి వాటిని లేపేస్తే నాకు ఈ కష్టాలన్నీ పోతాయి కదా అనుకుంటాడు. అంత నీచుడు. ఇట్లాంటి జర్నీ ఉన్న ఈ కథని ఎలా డీల్ చేశారు, అసలు ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు, చివరికి ఆ తండ్రి ఆ కొడుకును మార్చుకోగలిగాడా, కొడుకు మారాడా, ఈ ఇతివృత్తంగా సాగిన కథ. నిజ జీవితంలో కూడా చాలామంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే పిల్లలు కొంతమంది జులైగా ఉంటున్నారు. మా ఈ జాబ్ నాకు వస్తుంది లేరా బాబు, ఏం కాదు, 2 years ఆగు, వాళ్ళ మమ్మీకి ఎవరికన్నా కానీ అదే విధంగా ఉంటుంది. దిగిపోయిన వెంటనే నాకు వచ్చేస్తుంది చూడు అంటారు. ఇంకా ఇట్లాంటి దుర్మార్గులు చంపితే తొందరగా నాకు వస్తుంది అంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కూడా. సో మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా అండ్ చాలామందికి హార్ట్కి బాగా టచ్ అయింది. ఇక్కడ తెలంగాణలో అంటాం మొత్తం సింగరేణి ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ నచ్చేసింది. బికాస్ అక్కడ జరిగేది అంతే ఇది. అందరూ చూశారు సినిమాని, చూస్తూనే ఉన్నారు. మౌత్ టాక్ వల్ల ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. సో అనుకోకుండా చిన్నరి సినిమాగా రిలీజ్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళిన మూవీ అంటే ఇది. ఇక ధనరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వేణు, ధనరాజు, సత్య
తాగుబోతు రమేష్, వీళ్ళంతా అప్పుడెప్పుడు పిల్ల జమీందారులు వచ్చిన వాళ్ళందరూ ఒక మంచి బ్యాచ్ అబ్బా. ఆ, అందరూ హైలీ టాలెంటెడ్, అందరూ హైలీ టాలెంటెడ్. వేణు బలగం తీస్తాడని ఎవడన్నా అనుకున్నాడా? నెవర్. ఇప్పుడు ఎల్లమ్మ సాయి పల్లవిని కన్విన్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అవును అది వేణు సినిమాకి అంటే తనలో ఎంత ఇది ఉంటే తను ఒప్పుకుంటుంది. అవును అండ్ ఇంకా ధనరాజ్ అంటావా, నిర్మాతకు ఒకసారి మారి పాపం ఏదో అనుకున్నంత రీచ్ అవ్వలేదు. బట్ నౌ యాజ్ ఎ డైరెక్టర్గా తనంటూ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో తను జోడెడ్ల బండి అంటారు ఓకే ప్రయాణం, ఓ వైపు నటిస్తా ఇంకోవైపు డైరెక్షన్ చేసుకోవడం, అది ఇంకా అవును గ్రేట్. చాలా సీనియర్స్ చేసినంత పని తను చేశాడు. సీనియర్స్ కూడా సక్సెస్ అవ్వాల ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆ, తను డైరెక్టర్గా పెద్ద సక్సెస్ని చూసిన అతను ఇటు నటిస్తా అటు డైరెక్షన్ సరిగ్గా చేయలేకపోయాడు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఓకే రిషబ్ శెట్టి లాంటి వాళ్ళు చేశారు, మెప్పించారు, కాంతారా లాంటివి. అవును సో ఆ సరసన ఇతను చేరాడు ఇప్పుడు. బ్యూటిఫుల్ మూవీ. నన్ను అడిగితే అందరూ చూడాల్సిన సినిమా ఇది. చాలా అరుదుగా వస్తాయి అప్పుడప్పుడు కొన్ని సినిమాలు, అవి రిలీజ్ అయినట్టు కూడా ఎక్కువ తెలియదు, ఎందుకంటే ప్రమోషన్స్ అంతగా చేసుకోరు. ఏవో ఒకటో రెండో తెలిసిన మొహాలు కనిపిస్తే అట్లా తొంగి చూస్తాం పోస్టర్ల వైపు, అంతే. అంతే అంతకు మించి సినిమాకి ఓటీటీకి వస్తుందిలే చూద్దామంటారు. అంతే అండి. బట్ ఇలాంటి సినిమాల్ని మనలాంటి వాళ్ళు ఆదరిస్తేనే అలాంటివి ఇంకా 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 వస్తాయి. అంటే ఇట్లా సందేశాత్మక సినిమాల కోసం ఒకప్పుడు కొరియన్ సినిమాలు ఎతికెతికి చూసేవాళ్ళం, భాష వచ్చినా రాకుండా. అవును మనోళ్ళు కూడా చాలా తీస్తున్నారు, చూడాలి.